ఇక్కడ క్రైస్తవులు ఏం చెప్తారంటే ఈ ఇశ్రాయేలీయులు ఇళ్ల మీద వేసుకున్నటువంటి రక్తపు గుర్తులు అవి విశ్వాసానికి సంబంధించినవి. యెహోవా మీద విశ్వాసం ఉన్న వాళ్ళందరూ రక్తపు గుర్తులు వేసుకున్నారు. ఒకవేళ ఈజిప్టు ప్రజలు కూడా వాళ్ళ ఇళ్ల మీద రక్తపు గుర్తులు వేసుకుంటే వాళ్ళని కూడా యెహోవా వదిలిపెట్టేసేవాడే అని చెప్పి క్రైస్తవులు ఒక రకమైన దొంగ ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి చదవండి. అక్కడ ఆ రాత్రి ఈజిప్టు ప్రజలందరినీ ఉద్దేశించి మోషే ఆ మాట చెప్పలేదు. కేవలం ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ పోగు చేశాడు. రహస్యంగా వీళ్ళు సమావేశం పెట్టుకున్నారు. ఈజిప్టు ప్రజలకి అసలు వీళ్ళు పెట్టుకున్నటువంటి ఈ సమావేశం గురించి వాళ్ళకి తెలియదు. ఆ రాత్రి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి రక్తపు గుర్తులు వేసుకోండి అన్నాడు. ఆ రక్తపు గుర్తులు కూడా ఎందుకు అనే విషయం కూడా అక్కడ స్పష్టంగా ఉంది. అప్పుడు అది ఇశ్రాయేలీయుల ఇల్లు అని, చూసారా, అది ఇశ్రాయేలీయుల ఇల్లు అని యెహోవా